హలో ఫ్రెండ్స్, మన తోటలో 220 రకాలు 250 రకాల పళ్ళ మొక్కలు అన్నాను కదా. ఇది కూడా ఒక విశిష్టమైన పండు అండి. బరాబా ఫ్రూట్ అంటాం. బరాబా ఫ్రూట్ ఎక్కువ మెక్సికో కనబడింది. మెక్సికో తెలుసు కదా, సౌత్ అమెరికా నార్త్ అమెరికాకి మధ్య ఉంటుంది, లాటిన్ అమెరికన్ కంట్రీస్. ఆ కంట్రీస్ అన్నీ కనపడుతుంది. పనామా, గ్వాటిమాలా, ఎల్ సాల్వడారు, మెక్సికో, ఉరుగ్వే, పరాగ్వే, అన్నీ, కొలంబియా, గయానాస్, అన్ని దేశాల్లో కనపడుతుంది ఈ మెక్సికో. మనకి ఇది చూశారు కదా, మనకి రేగు చెట్టు రేగుకాయలు ఎట్లాగో ఈ బరాబా ఫ్రూట్ అట్లాగండి. ఈ రేగు పండు ఎట్లాగో ఇప్పుడంతా పూత మీద ఉందండి, కాయ మీద ఉంది. పచ్చికాయ అని చూసారు ఎంత కాయ ఉందో, బాగుంది కాయ. ఇంకా పండుకాయ అక్కడ ఉంది చూడండి. మంచి పోషక విలువలు ఉన్న చెట్టు అనమాట ఇది. మనం రేగు ఎట్లా ఎంజాయ్ చేస్తామో మన భారతీయులు, ఈ మెక్సికన్స్, అమెరికన్స్, మెక్సికోలో పండే బరాబా మొత్తం అమెరికా వాళ్ళే తింటారండి. అక్కడికే వెళ్ళిపోతాయి వాళ్ళు. మన రేగుపళ్ళు ఎట్లా తింటామో వాళ్ళు ఈ బరాబా ఫ్రూట్ని, ఇటు ఉందండి బరాబా ఫ్రూట్. ఇది ఇక్కడ బాగుంది. ఇదిగోనండి, ఇదంతా పండు రంగు వచ్చిన కాయ బరాబా. ఇదంతా చూసారు కదా, ఇది అనమాట బరాబా. మన రేక్కాయ సైజ్ ఏముంటుందండి, కానీ ఇంకా పండాలి, ఎర్రగా పండిద్ది, అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. మన రేక్ కంటే చాలా టేస్ట్ ఉంటుంది, తీపిదనం ఎక్కువ ఉంటుంది, ఒక 10-15% పులుపు ఉంటుంది. సో బరాబా కూడా మన రైతాంగం పెట్టండి, ఏ నెలలైనా వచ్చింది. మన వాతావరణానికి తిప్పలు పడితే బతికించుకోవచ్చు. లాటిన్ అమెరికన్ కంట్రీస్, మెక్సికో వాళ్ళు తింటారా, పండిస్తారా, మనం కూడా పండిద్దాం. మనకున్న మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్లో బరాబా కూడా ఒకటి చూస్ చేసుకోండి ఫ్రెండ్స్, రైతు సోదరులారా. ఇది మీద కూడా ఆదాయం. మీరు కనుక ఒక 50 చెట్లు వేసుకున్నారనుకో, చెట్టు నిండా కాస్తుందండి. 6 నెలలు 7 నెలలు కాపు ఉంటుంది. ఇది కాస్తానే ఉంటుంది, ఎప్పుడు 7 నెలలు కాస్తానే ఉంటుంది. అదంతా కోసుకోవచ్చు, అమ్మొచ్చు. చక్కగా మీరు ఆదాయ మార్గాలు ఒక మార్గంగా తీసుకోండి. ఓకే.